హలో, వెల్కమ్ టు జేఈ తెలుగు మంత్ర. ఈరోజు మనం ఎన్సీఆర్టీలో కొన్ని టాపిక్స్ చూద్దాం. మన ఎలాస్టిసిటీకి సంబంధించి అప్లికేషన్ ఆఫ్ ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మెటీరియల్స్. ఈ మీ మెటీరియల్స్కి ఉన్న ఎలాస్టిక్ బిహేవియర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే, ఎక్కువగా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ ఉంటాయి కదా, ఒక బిల్డింగ్ సంబంధించిన కానీ డ్యాములకు సంబంధించి కానీ, ఆ మెటీరియల్ దాని ఎలాస్టిక్ లిమిట్ ఎంత, అది ఎంతవరకు వెయిట్ని తట్టుకోగలరు. ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ని తట్టుకోవాలి, ఆ ప్రెషర్ని, ఆ స్ట్రెస్ని తట్టుకోవాలి, తన ఓన్ వెయిట్ని తట్టుకోవాలి, అట్మాస్ఫియరిక్గా ఏదైనా సైక్లోన్ వచ్చినా, గాల్లో వచ్చినా వాటిని తట్టుకోవాలి. ఇవన్నీ చూసి మనం క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఎలాంటి బీమ్ని వాడాలి, ఎంత లెంగ్త్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, దానికి సంబంధించింది. ఇప్పుడు ఇది ఇట్లా ఒక మెటీరియల్ ఇలా తీసుకుందాం. ఈ మెటీరియల్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. దీని లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ బి, డెప్త్ డి. ఇలా ఉన్నప్పుడు ఇలా ఒక బ్రిడ్జ్ లాగా పెట్టారనుకుందాం. దీని మీద ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్, బరువు, లేదా దీని ఓన్ వెయిట్, లేదా దీనికి ఒక వెయిట్ తగిలిస్తే, ఒకవేళ ఏదైనా బిల్డింగ్లో దీని కింద ఒక వెయిట్ ఉంటే ఏమవుతుంది, సాగింగ్ వస్తుంది కిందకి. దీన్ని మనం స్మాల్ డెల్టా అంటాం. ఈ స్మాల్ డెల్టా అనేది సాగ్. దీన్ని సెంట్రల్ డిప్రెషన్ అని కూడా అంటారు. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఇంజనీరింగ్ సంబంధించి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దాని ఫార్ములా డెరివేషన్ మీకు అప్పుడు అక్కర్లేదు, అది బీటెక్లో వస్తుంది. జస్ట్ ఫార్ములా తెలుసుకుందాం. ఈ డెల్టా, స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ వెయిట్ ఎల్ క్యూబ్ లెంగ్త్ బై 4bd క్యూబ్ వై. ఈ డెల్టా అనేది ఏంటి, మనకి సెంట్రల్ డిప్రెషన్ అంటే అందులో సాగింగ్ ఎంత వస్తుంది, ఎంత కిందకు వస్తుంది అనేది. ఇది ఎంత తక్కువగా ఉండాలి మనకి. ఇది ఎంత తక్కువగా ఉంటే ఆ మెటీరియల్ మనకి అంతగా యూజ్ఫుల్. అక్కడ బిల్డింగ్స్లో కానీ బ్రిడ్జెస్లో కానీ అంతే కదా, స్ట్రాంగ్గా ఉండాలి. ఇలా జారిపోతూ కిందకి పడిపోతూ ఉంటే ఎట్లాగా. ఇది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉంటే, ఈ మెటీరియల్ వెయిట్ ఎక్కువగా ఉంటే సాగింగ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లెంగ్త్ ఎక్కువగా ఉంటే బెండింగ్ అవటం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ లెంగ్త్ పెట్టారనుకోండి, బాగా లెంగ్త్ ఎక్కువగా ఉంటే బెండింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది, తొందరగా బెండింగ్ ఎక్కువ అవుతుంది. కానీ మనం ఒక బ్రిడ్జి కట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకే బ్రిడ్జి అంటే ఇక్కడ లెంగ్త్ పెంచడానికి తగ్గించడానికి లేదు. లెంగ్త్ తగ్గిస్తే ఇది తగ్గుతుంది, కానీ ఇక్కడ తగ్గించడానికి లేదు. లెంగ్త్ ఇంతే ఉండాలి మనకి. అలాంటప్పుడు ఏంటి, మిగతా ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్త్ అంటే ఇది. ఈ బ్రెడ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బ్రెడ్త్ కనుక ఎక్కువగా ఉంటే సాగింగ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డెప్త్. ఈ డెప్త్ చూడండి, క్యూబ్ అంటే దీని పవర్ ఎక్కువ. అంటే ఈ డెప్త్ కనుక ఎక్కువగా ఉంటే ఇది తగ్గిపోతుంది, అంటే సాగింగ్ తగ్గిపోతుంది, అంటే స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లెంగ్త్ని మనం మార్చలేము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ అంతవరకు బ్రిడ్జ్ అంటే అంతవరకు లెంగ్త్ ఉండాల్సిందే, దాన్ని మార్చలేము. మార్చాల్సింది డెప్త్. కాబట్టి డెప్త్ కనుక ఎక్కువగా ఉంటే మెటీరియల్కి అది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువగా సాగింగ్ లేకుండా. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ ఎక్కువగా కనుక ఉంటే సాగింగ్ తక్కువ, అంటే స్ట్రాంగ్. అంటే స్టీల్ అనుకోండి, స్టీల్కి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ, కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది, సాగింగ్ తక్కువ. అదే అల్యూమినియంకి యంగ్స్ మాడ్యులస్ తక్కువ, కాబట్టి సాగింగ్ ఎక్కువ. కాబట్టి స్టీల్ అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ డెల్టా అనేది ప్రపోర్షనల్ టు ఎల్ క్యూబ్, అంటే ఇది వెరీ స్ట్రాంగ్, అంటే లెంగ్త్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ డి క్యూబ్, ఇది స్ట్రాంగెస్ట్. దీనికి డి అనే దానికి డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డెప్త్ ఎంత ఎక్కువగా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది మెటీరియల్, సాగింగ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వై, యంగ్స్ మాడ్యులస్ హై ఉండాలి. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రెడ్త్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇది లీనియర్, అంత ఇంపార్టెంట్ కాదు. దీనికన్నా కూడా డి క్యూబ్ ఇది ఇంపార్టెంట్ బాగా, డెప్త్ అనేది. డెల్టా ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ క్యూబ్ బై డి క్యూబ్. ఇదన్నా గుర్తుంచుకోండి. ఇది ఒకవేళ గుర్తుంచుకోవడం కష్టమైనా కూడా మెయిన్ ఇది గుర్తుంచుకోండి. డెల్టా ప్రపోర్షనల్ టు ఎల్ క్యూబ్ బై డి క్యూబ్. ఇప్పుడు లెంగ్త్ ఉంది, ఒకవేళ లెంగ్త్ని డబుల్ చేశారనుకోండి, డెప్త్ని కూడా డబుల్ చేశారు, అప్పుడు ఏమవుతుంది, 2l క్యూబ్ బై 2d క్యూబ్. 2 క్యూబ్ అంటే 8l క్యూబ్ బై 8d క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ క్యూబ్ బై డి క్యూబ్. అంటే ఈ డెల్టాలో నో చేంజ్.
ఇక్కడ ఏది ఉందో అదే ఉంది. కాబట్టి లెంగ్త్ని డబల్ చేసి డెప్త్ని డబల్ చేసినా కూడా సేమే ఉంటుంది, డెల్టా సేమే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ పోల్స్ ఉంటాయి చూసారా, ఇలా పొడుగ్గా ఇలా పోల్స్ కనుక పెట్టి ఒక బ్రిడ్జ్ కట్టినా, లేదా మనకి మెట్రోస్ ఉంటాయి కదా, మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, అవి కనుక ఇలా కనుక పెట్టారనుకోండి, ఇలా రౌండెడ్ ఎండ్స్ కనుక పెడితే ఏమవుతుందంటే ఆ ఒత్తిడికి, ప్రెషర్కి ఇలా బెండ్ అవుతుంది. దీన్నే బక్లింగ్ అంటారు. ఈ బక్లింగ్ రాకుండా ఉండాలంటే అప్పుడు ఏం చేస్తారు, ఎక్స్టెండెడ్ ఎండ్స్ ఉంటాయి, ఇలా ఎక్స్టెండ్ చేయాలి దీన్ని. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఆ బెండింగ్ రాదు. అందుకే మన పిల్లర్స్ చూసినప్పుడు ఎక్కడైనా చూడండి, పిల్లర్స్ ఇలా ఉంటాయి, పైన కింద కొంచెం స్ట్రాంగ్ బేస్. ఎందుకు, దీనికంటే డెప్త్ పెరుగుతుంది దీనివల్ల. ఈ డెప్త్ కనుక పెరిగితే సాగింగ్ తగ్గుతుంది, కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. సాగింగ్ తగ్గాలి, డెల్టా తగ్గాలి అంటే డెప్త్ పెరగాలి. ఈ డెప్త్ పెరిగింది చూసారా, ఇక్కడ డెప్త్ పెరుగుతుంది, ఇక్కడ డెప్త్ పెరుగుతుంది. ఏదైనా బ్రిడ్జెస్ కట్టేటప్పుడు వేసే పిల్లర్స్ కానీ, మన మెట్రో పిల్లర్స్ కానీ, ఇలా బ్రిడ్జెస్కి వేసేవి ఇట్లాంటివి వేస్తారు. బ్రిడ్జెస్కి కానీ, తర్వాత మనకి మెట్రోస్ కింద పిల్లర్స్ కానీ, ఇలాంటి పిల్లర్స్ని ఇలా డిస్ట్రిబ్యూటెడ్ ఎండ్స్ అనేది వాడతారు. పైన కింద ఇలా గనక డిస్ట్రిబ్యూటెడ్ ఎండ్స్ ఉంటే స్టేబుల్గా ఉంటాయి, ఈ బక్లింగ్ అనేది రాదు, ఈ బెండింగ్ రాకుండా ఉంటాయి. దీనికి ఎందుకంటే ఇది ఫార్ములా దానికి. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎందుకు అలా పిరమిడల్ షేప్లో, కోనికల్ షేప్లో ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఒక పిరమిడ్ షేప్ లేదా ఒక కోనికల్ షేప్ ఇలా తీసుకున్నాం. ఈ కోనికల్ షేప్లో ఏమవుతుంది, ఇప్పుడు హైట్, ఇప్పుడు మనకి మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8848 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అనుకున్నాం, అంటే ఒక 10 కిలోమీటర్స్ హైట్. ఈ లోపల రాక్స్ ఉంటాయి కదా, కింద రాక్స్ ఉంటాయి, దీన్ని మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. ఈ మెటామార్ఫిక్ రాక్స్ నీస్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ హైట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మామూలుగా అయితే ఇట్లా ఉండాలనుకోండి, ఇంత హైట్ పెరిగే కొద్దీ ఆ పైనుంచి వచ్చే ఆ వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ అంతా, ప్రెషర్ అంతా కింద పడుతుంది దీని మీద. ఈ కింద అడుగున ఉన్న వాటి మీద ప్రెషర్ బాగా ఎక్కువైపోతుంది. ఈ రాక్స్కి ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది కదా, ఈ ఎలాస్టిక్ లిమిట్ ఒక లిమిట్ వరకు ఉంటుంది. ఆ లిమిట్ కనుక దాటి కనుక ప్రెషర్ దాని మీద స్ట్రెస్ పడితే అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చేస్తుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చి ఇక ఎలాస్టిసిటీ పోతుంది దానికి, ప్లాస్టిక్ డిఫార్మేషన్. ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చాక ఏమవచ్చు, అది పగిలిపోవచ్చు, పిండి అయిపోవచ్చు, నుజ్జు అయిపోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, స్టెబిలిటీ దెబ్బతింటుంది. ఆ పర్వతానికి, ఆ పీక్కి ఉన్న స్టెబిలిటీ పోయి పడిపోతుంది. కాబట్టి న్యాచురల్గా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ పైనుంచి కింద ఉన్న స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు F/A, తెలుసు కదా. ఇది ఫోర్సు, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీనికి ఇన్వర్స్గా ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక ఎక్కువగా ఉంటే ఈ సిగ్మా స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే న్యాచురల్గా నేచర్ ఏం చేస్తుందంటే దీన్ని స్టేబుల్గా ఉంచటం కోసం కింద విడతని పెంచుకొని ఇక్కడ విడత తగ్గించుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ లేకుండా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ అవ్వటం వల్ల స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్లో వచ్చే గాలులు అవి ఉంటాయి కదా, ఎరోజన్స్ అవి, దీనివల్ల షేరింగ్ స్ట్రెస్ వస్తుంది వీటి మీద కూడా. ఈ షేరింగ్ స్ట్రెస్ని అన్నిటిని తట్టుకోవాలంటే ఇలా స్లోప్ కనుక ఉంటే స్ట్రెస్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ పైనకి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోతుంది కదా. పైనుంచి కింద ఇలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉంటే అది తట్టుకొని స్టేబుల్గా ఉంటుంది. ఈ ఫంక్షనల్ స్టెబిలిటీ కోసమే ఇది ఈ కోనికల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఎరోజన్స్ అవి వచ్చిన తర్వాత కొన్ని ఎరోడ్ అయిపోతాయి. ఒకవేళ ఇలా రాళ్ళు ఇలా పైకి ఇలా ఉన్నాయనుకోండి, పైకి స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఎరోజన్ వచ్చేసి మొత్తం అన్నీ పోతాయి, ఊడిపోతాయి, ల్యాండ్ స్లైడ్స్ లాగా పడిపోతాయి. చివరికి ఇది ఒక పిరమిడ్ షేప్ లాగానో, ఒక కోనికల్ షేప్ లాగానో వస్తుంది.
ఇలాగే ఒక హీప్ ఆఫ్ శాండ్ తీసుకోండి, ఒక ఇసుక పైనుంచి ఇలా పోసారనుకోండి, ఇసుక గుట్ట ఎలా ఏర్పడుతుంది? ఇసుక గుట్ట కూడా దాదాపుగా ఇలా పిరమిడ్ షేపులో, కోనికల్ షేపులో పడుతుంది. పైనుంచి ఇసుక ఏదైనా పోస్తున్నారు అనుకోండి ఇట్లా. ఎందుకు ఇలా ఏర్పడుతుందంటే స్టెబిలిటీ కోసం. కింద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉండాలి, స్లోప్స్ ఇలా ఉండాలి. స్లోపీగా కనుక ఉంటే స్ట్రెస్ తక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇలా న్యాచురల్ అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ అది నేచరా, సూపర్ న్యాచురల్ పవరా, అది ఎవరికి తెలియదు. అంటే అది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటుంది. అంటే కింద ఉన్న వాటికి ఎలాస్టిసిటీ ఎంత ఉంది, లిమిట్, ఆ లిమిట్ ఎంతవరకు తట్టుకోగలదు అవన్నీ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటుంది. దీన్ని బట్టి మనకి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే ఎందుకు ఇలా కోనికల్ షేప్లో ఉన్నాయంటే, ఈ స్ట్రెస్ అనేది పైనుంచి కిందకు ఉండే స్ట్రెస్, ఇట్ షుడ్ బి విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ ది మెటీరియల్. ఇక్కడ ఉండే రాళ్ళు అవి మెటీరియల్, దీని ఎలాస్టిక్ లిమిట్కి లోపల ఈ స్ట్రెస్ ఉండేలా చేయడానికి న్యాచురల్గా జరిగే ఒక ఏర్పాటు. అది గుర్తుంచుకోండి. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్కి ఎలాస్టిక్ లిమిట్ ఇచ్చారు, ఎలాస్టిక్ లిమిట్ ఆఫ్ రాక్స్ ఇది. నెక్స్ట్ ఆ రాక్ యొక్క డెన్సిటీ రో ఇది ఇచ్చారు. ఈ పైనుంచి కిందకి వచ్చే ఈ ప్రెషర్ స్ట్రెస్ ఎంత ఉంటుందంటే ρgh. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఎలాస్టిక్ లిమిట్ లోపే ఉండాలి. అది ఎలాస్టిక్ లిమిట్కి అది ఈక్వల్గా ఉన్నంత వరకే అది స్టేబుల్ ఉంటుంది. ఎలాస్టిక్ లిమిట్ని దాటి కనుక ప్రెషర్ ఎక్కువైపోతే ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చేస్తుంది, స్టెబిలిటీ పోతుంది. కాబట్టి దీన్ని ఈక్వల్ చేశారు. ρghని దీన్ని ఈక్వల్ చేసేస్తే ఇప్పుడు హెచ్ కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి అంటే 30 × 10⁻⁷/ρg. 30 × 10⁻⁷/ρ ఎంత? 3 × 10⁻³ g అంటే 10. ఇప్పుడు చూడండి, 3 + 1 4, చేస్తే 3 10 అంటే ఇక్కడ 10 కిలోమీటర్లు వచ్చేసింది. అంటే దాదాపుగా మౌంట్ ఎవరెస్ట్ హైట్ 8848, దాన్ని అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్స్ అనుకుంటే అప్రాక్సిమేట్గా వచ్చేసింది. అంటే ఎక్కువ హైట్లో కనుక ఏదైనా ఉంది అంటే ఈ ρgh అనేది ఆ ఎలాస్టిక్ లిమిట్కి ఈక్వల్ అవ్వాలి. ఇది గుర్తుంచుకోండి.